పూరి పెట్టారా ఈరోజు? ఎన్ని పూరీలు? 2 సరిపోతాయా? కర్రీ వద్దు సార్, కర్రీ తినలేము. బాయిల్డ్ కంటిన్యూ బాయిల్డ్ ఎగ్ తింటారా? కర్రీ లేదు కదా మనకు, బాయిల్డ్ ఎగ్ రోజు బాయిల్డ్ ఎగ్ కదా. జియోఎంఎస్ నెంబర్ 8లో ఏముంది దాంట్లో మెనూలో ఏమున్నాయి? బాయిల్డ్ ఎగ్ అన్న డైలీ రోజు బాయిల్డ్ ఎగ్గే ఉంది. ఇంకా కర్రీ ఎందుకు కర్రీ చేస్తా ఉన్నారు? బాయిల్డ్ ఎగ్ పెట్టేయచ్చు కదా. ఏదో వార్డెన్ ఎరియా, అయ్యో ఫోన్ చేయండి. ఏమో ఆ వార్డెన్ వస్తే అని మాట్లాడచ్చు. వస్తానని చెప్పి స్విచ్ ఆఫ్ చేసిందా ఫోను? ఇడ్లీ 2 times కదా? 1 time ఇడ్లీ తీపిచ్చేయాలా? క్వాంటిటీ పెంచాలా? రైసు కిచిడి ఫ్రైడే, జీరా రైస్ ఒకటి ఉంది. మార్నింగ్ టిఫిన్తో కర్రీ ఏంది? ఒకరోజు పూరి, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు జీరా రైసు, ఒకరోజు కిచిడి వస్తుంది. నేను చెప్పేది ముస్తాబ్ కిట్లో, ఇంకో కిట్లో. మిగతా రోజులలో మీరు దయవుంచి అర్థం చేసుకోండి. పిల్లలు 8 కల్లా వెళ్ళిపోతారు, సాయంత్రము వచ్చేది 5కు. ఆ టైం అంతా మీరు ఎన్నేం చూసుకోవచ్చు. ఒక్క ఆదివారం మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్రజెన్స్ ఉండాలి. అన్నీ చేపిస్తూ ఉన్నారులేమ్మా, మీ కథ అంతా ఉందిలే, చాలా ఉందిలే. కానీ ఎన్ని ఎగ్స్ ఇవ్వాలండి వారానికి? ఎన్ని ఇస్తున్నారు? 3 ఇస్తున్నారు. సరే ఓకే, వదిలేండి. మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? అసలు మిల్క్ ఏం లేదు, టీ లేదు, మిల్క్ లేదులే. మీరు ఊరికి అబద్ధాలు చెప్తే ఎట్లా? అది కాదు. మీకు వంట వాళ్ళకు శాలరీస్ ఇవ్వట్లేదు ప్రభుత్వం, మీరు మెనూలో అడ్జస్ట్ చేస్తున్నారు. గుడ్, కొంచెం మేనేజ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ 67 గ్రాముల చికెన్ ఏందమ్మా? నేను ఇప్పుడు తూకం వేసిన 5 కేజీలు ఉంది. 12:15 అయింది. 2 ముక్కలు మీరు పెట్టేది లేదు. పిల్లలు ఎంతమంది అమ్మా మీకు? వాళ్ళ పిల్లలు మీ పిల్లలుగా వాళ్ళు కదమ్మా. అడిగే మాట్లాడేదమ్మా. ఏంది నువ్వు? గంట అయింది ఇక్కడ కూర్చొని, నేను గంట అయిందమ్మా నేను కూర్చొని ఇక్కడ. ఏందనుకుంటా ఉన్నారు? ఎన్ని కర్రీస్ పెట్టాలా? మధ్యాహ్నము 2 కర్రీస్ చేయాలా? సాయంత్రం ఎన్ని కర్రీస్ చేయాలా? మీ జన్మలో ఏ రోజున 2 కర్రీస్ చేసి పెట్టారా పిల్లలకు? మధ్యాహ్నం కర్డ్ పెట్టాలా? ఏ రోజున కర్డ్ పెట్టినారా? వీక్లీ 6 గుడ్లు ఇవ్వాలా? గుడ్లు ఎందుకు పెట్టడం లేదు? చికెన్ 175 grams ఇవ్వాలా? 67 grams ఉంది, 5 kilos ఉంది ఆడ. 2 pieces ఇస్తా ఉన్నారంటే మీరు 67 grams పెడుతున్నట్టే లెక్క కాదమ్మా. కొంచెంలో కొంచెం సరే, నేను 100 grams అన్న అట్లీస్ట్ ఒక 8 కేజీలన్నా పడేయచ్చు కదా. పేద పిల్లలే, ఎస్సీ పిల్లలే. ఏం తల్లి, ఏమి ఎత్తకపోదామని ఉండవు.